తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన సినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మామ. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కాయిద్ లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఓరి దేవుడా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించారు మామ. కాగా ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ఏంటి కథ అనేది ఈ రివ్యూలో లాగ్ చేయకుండా చూసేద్దాం మామ. ఇక ఈ సినిమా కథ విషయం గురించి మాట్లాడుకుంటే మామ, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అయిన డి రాఘవన్ అలియాస్ ప్రదీప్ రంగనాథన్ ఇంటర్మీడియట్ లో మంచి స్టూడెంట్, పైగా 96% తో పాస్ అయ్యి మంచి కాలేజీలో సీట్ తెచ్చుకుంటాడు మామ. అయితే ఓ అమ్మాయి కారణంగా తను బ్యాడ్ బాయ్ గా మారాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఇంజనీరింగ్ లో ఏకంగా 48 సబ్జెక్టులో ఫెయిల్ అవుతాడు మామ. మరోవైపు అదే కాలేజీలో కీర్తి అలియాస్ అనుపమ పరమేశ్వరంతో ప్రేమలో పడతాడు. కాలేజీ అనంతరం కీర్తి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుంటాడు. కింద మీద పడి డి రాఘవన్ లైఫ్ లో సక్సెస్ అవుతాడు. ఇక అదే టైంలో పల్లవి అలియాస్ కాయిదుతో పెళ్లి కూడా సెట్ అవుతుంది. ఆ తర్వాత జరిగిన ఓ సంఘటన కారణంగా రాఘవన్ లైఫ్ లోకి అతని కాలేజీ ప్రిన్సిపల్ వస్తాడు మామ. అసలు కాలేజీ ప్రిన్సిపల్ ఎందుకు రాఘవన్ దగ్గరకు వచ్చాడు? రాఘవన్ కి తగిలిన ఊహించిన షాక్ ఏంటి? ఇంతకీ పల్లవితో రాఘవన్ పెళ్లి జరిగిందా లేదా? మళ్ళీ రాఘవన్ లైఫ్ లోకి వచ్చిన కీర్తి ఏం చేసింది? చివరికి ఏమైంది అనేదే మిగిలిన కథ మామ. ఇక ఈ సినిమా కోసం మాట్లాడుకుంటే మామ, ఈ సినిమాలో నాకు పెద్దగా మైనస్ ఏం కనబడలేదు మామ. ఏదో లైట్ గా సెకండ్ హాఫ్ లో చిన్న లాగ్ అనిపించింది అంతే. అది కూడా కథకు తగ్గట్టుగానే ఉంది. దానికి తోడు సినిమాలో కామెడీ టచ్ అయితే సూపర్ మామ, చాలా బాగుంది. ప్రదీప్ రంగనాథన్ క్యారెక్టర్ ని కూడా డైరెక్టర్ బాగా ఎస్టాబ్లిష్ చేశారు మామ. ట్రూగా చెప్తున్నాను మామ, కొన్ని సీన్స్ లో ప్రదీప్ రంగనాథన్ చూస్తూ ఉంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది మామ. ఈ సినిమాలో నాకు పెద్దగా ట్విస్ట్లు అయితే ఏం అనిపించలేదు, కానీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని డైరెక్టర్ మాత్రం బాగా బిల్డ్ చేశాడు మామ ఆడియన్స్ లో. అంటే రాఘవన్ క్యారెక్టర్ కి అంతలా కనెక్ట్ అవుతాం మామ. కొన్ని సీన్స్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క ప్రాబ్లమ్స్ ని కళ్ళకు కట్టినట్టు చూపించారు మామ. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి చదువుకునే టైంలో చెడు తిరుగులు తిరిగితే ఫ్యూచర్ లో తాను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది ఈ సినిమాలో బాగా చూపించారు మామ. రాఘవన్ లైఫ్ లో లవ్ అండ్ సెటిల్మెంట్ కోసం చెప్పే వర్డ్స్ బాగుంటాయి మామ. ఆ పెళ్లి దగ్గర వచ్చే సీన్ మాత్రం నాకు అంత రియలిస్టిక్ గా ఏం అనిపించలేదు మామ. ఈ జనరేషన్ లో ఎవడో అలా ఉండడు అని నా ఫీలింగ్. కానీ ఆ సీన్ వల్లే మనం కష్టపడకుండా ఏది ఈజీగా రాదు, వచ్చినా అది ఉండదు అనే ట్రాక్ వరకు వెళ్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. నాకు తెలిసి ప్రతి ఆడియన్ ని ఈ సినిమా అయితే ఎంగేజ్ చేస్తుంది. ఈ సినిమా మాత్రం పక్కాగా యూత్ కి అయితే కనెక్ట్ అవుద్ది మామ. అండ్ ఆల్సో ఈ సినిమాలో సాంగ్స్ అయితే నాకు అంతగా ఏం అనిపించలేదు, కానీ బీజిఎం మాత్రం బాగుంది మామ. సిచ్యువేషన్ తగ్గట్టుగానే బాగుంది. అండ్ కెమెరా వర్క్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఈ సినిమాని ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. సో ఇదన్నమాట సంగతి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కొట్టు మామ.